యాంథ్రోపిక్ కంపెనీ అంటే మనందరికీ తెలిసిన కంపెనీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ప్రపంచానికి పరిచయం చేసి దీనివల్ల ఎంతో త్వరగా అనేక రంగాల్లో మనం విస్తరించవచ్చు అని ప్రపంచానికి చాటి చెప్పిన ఒక గొప్ప విప్లవాత్మకమైన కంపెనీ. అంతవరకు బాగుంది. కానీ ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరుతో చాలా కంపెనీలు వారి ఎంప్లాయీస్ని దారుణంగా తీసేస్తున్నారు. చాలా దారుణంగా. వాళ్ళు ఏ హోదాలో ఉన్నా సరే ఆ హోదాను మర్చిపోయి వేలకు వేలు, 30,000, 20,000, 10,000 అలాగా ఎంప్లాయీస్ని తీసేస్తూనే ఉన్నారు. ఈయనకి చాలా బాధేసి అసలు వాస్తవంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంతమందిని తీసేయాల్సిన అవసరం లేదు. ఈ కంపెనీలు తమ స్వార్థం కోసం ఈ యొక్క ఎంప్లాయీస్ని కట్ చేసుకొని వాళ్ళ లాభాలు పెంచుకొని వాళ్ళ బ్యాలెన్స్ షీట్ని ఫ్యాటీగా మార్చాలనే ఉద్దేశంతో మాత్రమే ఇంతమందిని ఉద్వాసన చేస్తున్నారు. ఇప్పుడు కంప్యూటర్ వచ్చిన తర్వాత లెడ్జర్ బుక్లు ఇక్కడ కనబట్టలే కదా. అలాగే ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత కొన్ని పోస్టులని అంటే కింద లెవెల్లో వాటిని మనం మోడర్నైజ్ చేయొచ్చు. అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇలాగ ఎలా చేయొచ్చు అనేది నేర్పించవచ్చు. కానీ కంపెనీలు ఇవేమి చేయడానికి ఇష్టపడలా. ఎందుకంటే వాళ్ళకి మార్కెట్లో పాలు దొరుకుతూ ఉండగా గేదెని పెంచుకొని మేపాల్సిన అవసరం ఏముంది అనే ఒక దుర్బుద్ధితో వాళ్ళు ఈ రోజున ఎడాపెడా ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఒక ఉద్యోగి అంటే ఒక కుటుంబం. ఒక కుటుంబం అంటే ఆ కుటుంబంలో భార్య, బిడ్డలు, ఒకవేళ వాళ్ళ మంచి కుటుంబం అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నగా ఉండొచ్చు. మరి కొన్ని సమయాల్లో వాళ్ళ అమ్మ నాన్న తన్ని తరిమేసినా వాళ్ళ భార్యకి అమ్మ నాన్నగానే ఇంట్లో పెట్టుకోవచ్చు. మరి ఇలాగ కుటుంబాన్ని మొత్తం నాశనం చేసేస్తారు కదా అని పాపం చాలా వేదంతో చాలా బాధతో ఇంత అవసరం లేదు, నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత డ్యామేజ్ చేయదు అని పాపం నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా బాధపడ్డాడు. ఇప్పుడు ప్రభుత్వాలు ఆలోచించాలి. యాంథ్రోపిక్ కంపెనీ CEO ఇలా చెప్పినప్పుడు ఈ కంపెనీలు ఎందుకు ఇలా తీసేస్తున్నాయి అనేది ప్రభుత్వం ఆలోచించి దాని పరిష్కార మార్గాలు చూపించాల్సిన అవసరం ప్రతి దేశంలో ప్రతి ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే ఒక ఎంప్లాయీ అంటే ఒక కుటుంబం అంటే డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లో 3-4 కాదు, ఆ కుటుంబం మీద ఆధారపడిన కనీసం 10-15 మంది ఉంటారు. ఆటో వాడు ఉంటాడు, పాలు వాడు ఉంటాడు, నీళ్ళు వాడు ఉంటాడు, ఇంటి అద్దె కడితే ఆ ఇంటి ఓనర్ ఉంటాడు, ఇవందరూ పని అమ్మాయి ఉంటుంది. ఆలోచించండి. మీ రామ్జీ.